హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు క్లాస్ మనం చూసుకున్నట్లయితే నవోదయ 100 డేస్ స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో దానికి డే 2 అయితే మనం ఈరోజు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. అట్ దట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో ఎవరైతే మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నారో మీకు ఎవ్రీ సండే కూడా మనం ఏదైతే ఈ ప్లాన్ బేస్ చేసుకొని మనం చెప్పుకుంటున్నామో వీటిని బేస్ చేసుకొని ఎవ్రీ సండే మీకు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. కేవలం అన్నపూర్ణ అకాడమీ స్టూడెంట్స్కి అనమాట. మీరు బయట ఇంకేదైనా ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అయినట్లయితే అక్కడ మీకు ఏవైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామినేషన్స్ దీనికి అప్లికబుల్ చేసుకోండి. అట్ దట్ సేమ్ టైం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు మంచి ఆపర్చునిటీ. సో విత్-ఇన్ 2000 రూపీస్లోనే మీకు కోర్స్ అనేది కంప్లీట్గా వస్తుంది. మీకు ఇక్కడ కంప్లీట్ సిలబస్, అట్ దట్ సేమ్ టైం ఎగ్జామినేషన్స్, మెటీరియల్స్, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి అట్ దట్ సేమ్ టైం ఈ సిరీస్ని కంటిన్యూ అవుతారు కాబట్టి ఎవ్రీ సండే కూడా మనకి సో మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, లాంగ్వేజెస్ కానీ సో వీటి మీద ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోస్ నెల అనమాట. ఓకేనా? సో డైలీ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీ వీకెండ్ కూడా ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే డే 2లో సో ప్రీవియస్గా మనం డే 1లో ఏం నేర్చుకున్నామమ్మా? సో నెంబర్ సిస్టమ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సో కంప్లీట్గా నెంబర్స్ ఏవైతే ఉంటాయి నెంబర్స్, అట్ దట్ సేమ్ టైం మనము ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్కి సంబంధించిన 100 ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవి కూడా నేర్చుకోమని చెప్పాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూకి సంబంధించి నేర్చుకోమని చెప్పా. ఓకేనా? సో ఈ రోజు క్లాస్లో మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నెంబర్ సిస్టమ్ నుంచి మరొక 2 టాపిక్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఎక్కువ అవసరం లేదు. సో కొద్దిగా నేర్చుకోండి. విత్-ఇన్ మనకి ఒక 50 to 60 డేస్లోనే కంప్లీట్ సిలబస్ అనేది మనకి అయిపోతుంది. ఓకే? సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో నెంబర్ సిస్టంలో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్. దీన్నే మనకి తెలుగులో చూసుకున్నట్లయితే భాగాహార సూత్రాలు అని చెప్పేసి మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, ఆర్ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు డివిజిబిలిటీ రూల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. అసలు ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో ఇక్కడ మనం నేర్చుకునేది మన స్టాండర్డ్స్ వరకు చూసుకున్నట్లయితే సో 11 వరకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం నేర్చుకుంటాం, రైట్? సో ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే సో తర్వాత వచ్చే మ్యాథ్స్లో సో కాలిక్యులేషన్స్ చేసేటప్పుడు, సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను 20 టేబుల్స్ అనేవి నేర్చుకోండి. 20 టేబుల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ 20 టేబుల్స్తో పాటు ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం ప్రాపర్గా అప్లికబుల్ చేసుకున్నట్లయితే ఎలాంటి సింప్లిఫికేషన్ అయినా సరే, ఎలాంటి క్యాన్సిలేషన్ అయినా సరే మనం చాలా ఈజీగా సో మ్యాథ్స్లో చేయగలుగుతాం. సో తద్వారా మ్యాథ్స్ అనేది మనకి చాలా ఈజీ అనేది అయిపోతుంది. సో డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్స్లో మనకి సో నెంబర్ 2 నుంచి నెంబర్ 11 వరకు మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద మనకి ప్రశ్నలు అనేవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి మనకి నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, ఆర్ఎంఎస్కి సంబంధించి. ఇందులో మనకి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే సో 11th డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. 11th డివిజిబిలిటీ రూల్ అనేది మనం ఖచ్చితంగా సో క్లియర్గా నేర్చుకోవాలి. సో వాటి మీద మనకి ఒక మిస్సింగ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అనమాట, మిస్సింగ్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎక్కువగా బిట్స్ అనేవి వస్తాయి. సో డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఎందుకోసం నేర్చుకోవాలనేది ప్రీవియస్లీ మీకు క్లియర్గా చెప్పాను. సో తర్వాత వచ్చే మ్యాథ్స్ అనేది మనకి చాలా ఈజీ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో సెకండ్ డివిజిబిలిటీ రూల్, థర్డ్ డివిజిబిలిటీ రూల్ అప్ టు మనకి 11 డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయి. సో మన యాప్లో కంప్లీట్గా మీకు వీటికి సంబంధించిన క్లాసెస్, వీటిని బేస్ చేసుకొని మనకి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా వీటికి సంబంధించి నెంబర్ సిస్టంలోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో వచ్చే మ్యాథ్స్ అనేది మనం ఈజీగా చేయగలగాలి కాబట్టి. సో ఓకే స్టూడెంట్స్, సో డే 2లో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ టాపిక్ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే? అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఈ టాపిక్ అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మనకి బిట్స్ అనేవి వస్తాయి. ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ గురించి చెప్పుకోవడం అయితే జరిగింది. సో కమింగ్ టు సో గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, ఇదే మనకి ఇంగ్లీష్లో మరి ఇంకొక విధంగా కూడా అడుగుతారు, బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పేసి అడగటం కూడా జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు
అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అనే టాపిక్ అనేది సో తెలుగు మీడియం అనేది ఉంటుందన్నమాట. సో అసలు ఈ గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏమిటి, ఓకే, అసలు గ్రేటెస్ట్ నెంబర్ని ఏ విధంగా ఫామ్ చేస్తాం అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని ఏ విధంగా ఫామ్ చేస్తాం ప్రీవియస్లీ మీకు చెప్పడం జరిగింది. సో మ్యాథమెటిక్స్లో మనం చూసుకున్నట్లయితే డిజిట్స్ ఎన్ని ఉంటాయమ్మా, 10 డిజిట్స్ అనేవి ఉంటాయి. చూసుకున్నట్లయితే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. సో ఈ డిజిట్స్ అనేవి మనకి మ్యాథ్స్ లో ఉండడం అయితే జరుగుతుంది. వీటిని బేస్ చేసుకుని మనకి నెంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనే విషయం కూడా మీకు క్లియర్ గా నేను చెప్పా, ఓకేనా. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే మనకి ప్రశ్న అనేది వచ్చేటప్పుడు క్వశ్చన్ మనకి ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తారంటే ఏవైతే డిజిట్స్ ఉంటాయి ఈ డిజిట్స్ ని బేస్ చేసుకొని మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చి ఆ డిజిట్స్ తో మనకి సో గ్రేటెస్ట్ నెంబర్ ని ఫామ్ చేయమని చెప్తాడు, స్మాలెస్ట్ నెంబర్ ని ఫామ్ చేయమని చెప్తాడు. సో అలా ఫామ్ చేసిన తర్వాత వాటి మధ్య మనకి ఏ ఆపరేషన్స్ అడుగుతాడంటే సో మల్టిప్లై చేయమని అడగొచ్చు అనమాట. సో లబ్ధాన్ని అడుగుతుంటాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే సో మైనస్ చేయమని చెప్తాడు. మైనస్ మన తెలుగులో చూసుకున్నట్లయితే భేదాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సమ్ చేయమని చెప్తాడు, అంటే ప్లస్ చేయమని చెప్పి సో కలపమని చెప్పి అడుగుతాడు. సో ఈ విధంగా మనకి సో 3 ఆపరేషన్స్ అనేవి మనకి మేజర్ గా వీటి మీద బిట్స్ అనేవి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గ్రేటెస్ట్ నెంబర్ ఒక స్మాలెస్ట్ నెంబర్ అనేది మీకు ఫామ్ చేసి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 1, 5, 7. సో దీంతో ఏర్పడే ఈ డిజిట్స్ తో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఏ విధంగా మనం ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలంటే సో ఇందులో మనకి పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఈ పెద్ద నెంబర్ ముందుగా మనం రాసుకోవాలంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏ విధంగా ఫామ్ చేస్తామమ్మా 7 and 5 and 3 and 1. 7531 అనే నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఈ డిజిట్స్ తో మనకి ఫామ్ అవడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం స్మాలెస్ట్ నెంబర్ మనకి ఫామ్ చేయమని అడిగేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్మాలెస్ట్ నెంబర్ ఇప్పుడు మనకి ఏ విధంగా ఫామ్ చేస్తాము, యాజ్ యూజువల్ గా చిన్న నెంబర్ మనకి ఏమైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఫామ్ చేస్తాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే 1, దాని తర్వాత నెంబర్ మనం చూసుకున్నట్లయితే 3, తర్వాత మనం చూసుకున్నట్లయితే 5, ఫైనల్లీ 7. 1357 అనే నెంబర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి నెంబర్స్ చూసుకొని మనకి ఏంటంటే ఏవైతే ఈ ఆపరేషన్స్ అనేవి ఉంటాయో వీటిని మల్టిప్లై చేయమని అడగొచ్చు, లేదా మనకి మైనస్ చేయమని అడగొచ్చు, లేదా ప్లస్ చేయమని అడగొచ్చు అనమాట, ఓకేనా. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అని ఫామ్ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు చిన్న మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆల్రెడీ మీ క్లాసెస్లో ఇవి వస్తుంటాయి, సో మీ ఇన్స్టిట్యూట్స్ లో కూడా చెప్తుంటారు. సో ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిట్స్ లో ఇంకొక 0 కూడా ఇంక్లూడ్ చేసేటప్పుడు అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమని కానీ సో పిల్లలు ఏం చేస్తారంటే 0ను ఫస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది. సో స్మాలెస్ట్ నెంబర్ ఏ విధంగా రాసేస్తారు ఇప్పుడు, సో స్మాలెస్ట్ నెంబర్ వీటిని బేస్ చేసుకొని రాసేటప్పుడు సో 0, 1, 3 ఇలా మనకి రాసుకోవడం అయితే జరుగుతుంది. 1, 3, 5, 7 అనే నెంబర్ రాసుకుంటూ జరుగుతుంది అనమాట. ఇది తప్పది, ఓకేనా. ఎప్పుడు కూడా 0 అనేది ఒక డిజిట్ ముందు సో లెఫ్ట్ సైడ్ ఉందంటే సో ఆ 0కి వాల్యూ ఉంటుందమ్మా, వాల్యూ ఉండదు. అంటే మనకి 0కి మనకి వాల్యూ ఉండదు కాబట్టి 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాంటప్పుడు మనకి ఈ 5 డిజిట్స్ తో నెంబర్ ఫామ్ చేయమని చెప్తాడు. 5 నెంబర్స్ మనం డిజిట్స్ ఏవైతే ఉన్నాయో యూజ్ చేయడం జరిగిందా, లేదు. సో అంటే మనకి సో ముందు ఎప్పుడు కూడా 0 అనే నెంబర్ ని మనం యూజ్ చేయకూడదు. అయితే ఏ విధంగా ఫామ్ చేయాలి, సో ఫస్ట్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 1 అనే నెంబర్ ఉంది, 1 తర్వాత 0 అనే నెంబర్ ని మనం ఫామ్ చేసినట్లయితే అప్పుడు దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో 1, 0, 3, 5, 7 ఇప్పుడు మనకి ఈ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. 10,357 అనే నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇందులో మనం చూసుకున్నట్లయితే 7, 5, 3 ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 లాస్ట్ లో 0 అనేది వేసుకుంటాం. అంటే 75,310 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకి గ్రేటెస్ట్ నెంబర్, ఇది స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. ఎప్పుడు కూడా 0 అనే దాన్ని ముందు మనం యూజ్ చేయకూడదు. ఇది మనకి ప్రీవియస్ క్లాసెస్ లో మనం చెప్పాము. అట్ దట్ సేమ్ టైం ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏవైతే ఈ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయో వాటిని మనకి బేస్ చేసుకొని బిట్స్ అనేవి అడుగుతారు అనమాట. సో ప్రాక్టీస్ అనేది చేయండి.
సో మీరు మెటీరియల్స్ తీసుకున్నట్లయితే చాలా క్లాసెస్ అనేవి దాని మీద ఉంటాయి, చాలా సమ్స్ అనేవి ఉంటాయి. అండ్ యాప్లో కూడా మీకు చాలా క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్స్లో చాలా సమ్స్ ఉంటాయి మీకు. సో ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఓకేనా. సో డే 2లో మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ నుంచి 2 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. డివిజిబిలిటీ రూల్ అండ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, దీన్ని మనకి బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. సో టాపిక్ అనేది ఇది ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్గా అట్ ద సేమ్ టైం మనం ఏదైతే ఫస్ట్ లెసన్ అనేది నేర్చుకుంటున్నామో అదే రోజు మళ్ళీ అగైన్ మీరు ఆడ్ మ్యాన్ అవుట్ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టైం అవసరం లేదు, ఒక 10 to 15 minutes, ఓకేనా. 10 to 15 minutes మీ దగ్గర మెటీరియల్స్ ఏవైతే బిట్స్ అనేవి ఉంటాయో, సో ప్రీవియస్ ఇయర్లో మనకు వచ్చే బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే సో ప్రీవియస్ డే 1లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, భిన్నంగా ఉండేదాన్ని ఎంచుకోవాలని చెప్పి, రైట్. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే సో 15 minutes దీనికి సంబంధించి డయాగ్రామ్స్ అని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనల్లీ చూసుకున్నట్లయితే నిన్న క్లాస్లో మీకు చెప్పిందే, సో మీరు ఏవైనా 4 ఏం నేర్చుకోవాలి, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఈరోజు వీడియో ఎండింగ్లో కూడా మీకు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి మ్యాక్సిమం నేను ఇవ్వడానికి ట్రై చేస్తానమ్మా. సో టైం తక్కువ ఉంటుంది మీకు అది ప్రిపేర్ చేయడం కోసం, ఆల్రెడీ నేను క్లాసెస్ చూసుకోవాలి కాబట్టి. సో పేరెంట్స్కి చిన్న విన్నపం ఏంటంటే, మీరు బయట చాలా బుక్స్ అనేవి దొరుకుతాయండి సినోనిమ్స్ యాంటోనిమ్స్కి సంబంధించి, ఆ బుక్ని ఇచ్చేసేయండి. డైలీ ఒక 4, ఎక్కువ వద్దు, ఓకేనా. సో ఇవి 4 అండ్ ఇవి 4 మీరు నేర్చుకున్నట్లయితే ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి, సో ఈ 100 days కంప్లీట్ అప్పటికి సో మనకి ఏమవుతాయి, ఇవి ఒక 400, ఇవి ఒక 400, టోటల్ 800 మనకి స్పెల్లింగ్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. 800 మనకి ఏంటంటే వచ్చేస్తాయి అనమాట. కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా వచ్చేస్తుంది, చాలా చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ మీరు సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనే ఒక 4 నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఏం చేస్తారంటే ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయండి, ఓకే. డే 2 అనేది ఇక్కడతో మనకు కంప్లీట్ అనేది అవుతుంది. సో డే 3లో మీరు ఏం నేర్చుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను. సో తర్వాత కంప్లీట్గా సో ఇప్పుడు ఇవ్వబడిన నెంబర్ సిస్టమ్ రివిజన్ చేసుకొని సండే మనం నెంబర్ సిస్టమ్ మీద, అలాగే ఆడ్ మ్యాన్ అవుట్, అలాగే లాంగ్వేజ్ మీద ఎగ్జామినేషన్ అనేది మన యాప్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో యాప్లో మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు అమ్మా, ఓకేనా. సో నెక్స్ట్ డే మనం క్లాస్ అనేది రేపు చూద్దాం.